హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక లారీ డ్రైవర్ని. నేను నెల్లూరు దగ్గర ఫారెస్ట్లోకి జామాయిల్ లోడ్కి వచ్చాను. ఇక్కడ వీళ్ళు వచ్చేసి ముఠా వాళ్ళు వైజాగ్ సైడ్ నుంచి వచ్చి ఇక్కడే ఇలా పాకాలు వేసుకుని ఇక్కడే ఉంటారు తోటలోనే రేత్రి పగులు. ఈ చలికి మనం మామూలుగా ఊర్లో ఇళ్లల్లో ఉంటేనే అల్లాడిపోతాం, కానీ వీళ్ళు ఇక్కడే ఉంటారు. వీళ్ళు ఇక్కడే ఉండి చెట్లు కోసి తాట తీసి కర్రకి లోడ్లు వేస్తారు. రోజుకు 4 లారీల వరకు లోడ్ వేస్తారు. ఇప్పుడు ఒక 30 మంది 40 మంది ఉంటారు. మరి చలికి ఇక్కడ ఎలా ఉంటారు అనేది ఇంకా భగవంతుడికి తెలియాలి. ఒక్కొక్కరు పని ఒక్కోలాగా. మిగతా వాళ్ళంతా పనికి వెళ్ళిపోతారు. ఒక్క మనిషి ఇక్కడ ఉండేది ఇలా వంట వండుతాడు. కట్టెల పొయ్యి మీద అన్నం కూర వండుతాడు. వాళ్ళు వస్తారు తర్వాత పని చేస్తాం. ఈ కెమెరాలను పెట్రోలు, డీజిల్, కర్ర కోసే మిషన్లకి వాటికి వాడతారు. పెట్రోల్, డీజిల్ ఏమో ట్రాక్టర్కి మిషన్కి వాటికి వాడతారు. ఇగో ఈ ట్రాక్టర్ ట్యాంక్తో నీళ్ళు తెచ్చి పెడతారు వాడుకోవటానికి. మంచినీళ్ళు కూడా దీంతోనే తెస్తారు వాళ్ళకి. ఇంకా వాడి నీళ్ళు, మంచినీళ్ళు అన్నీ ట్యాంకర్లో తీసుకొస్తాయి. కనీసం ఏదన్నా కానీ ఊరు నుంచి ఒక 50 కిలోమీటర్ల లోపల ఉంటుంది ఇది ఫారెస్ట్. ఏం జరిగినా దిక్కు మొక్కు కూడా లేదు, కానీ వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇదే పని. వంటకు సామాన్లు ఉంటాయి, కూరగాయలు, బియ్యం. పూర్వటానికి బెడ్లు సెట్ చేసుకున్నారు. ఈ బెడ్లు లాగా కర్రలతో సెట్ చేసుకుని కర్రల మీద పట్ట వేసుకుని బెడ్లు లాగా చేసుకున్నారు. తర్వాత ఇక బియ్యం బస్తాలు, ఎన్ని రోజులు ఉంటారు? 4 రోజులు అనుకుంటారు. బియ్యం టిక్కీలు